నాయక్ గారు చనిపోవడం చాలా బాధాకరం. యుద్ధంలో మన భారతదేశం కోసం ఏరు మరణం పొందిన మురళీ నాయక్ గారికి కన్నీటి వేడుకలు జరుపుకుంటూ ఈరోజు చీరుపల్లి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా వచ్చి స్వచ్ఛందంగా ఆ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. అలాగే భారతదేశం మొత్తం ఈరోజు అతను చనిపోవడం వల్ల చాలామంది బాధపడుతూ, ఎందుకంటే పోరాటంలో ఏర్మరణం 14 మందిని ఉగ్రవాదుల్ని చంపిన తర్వాత చనిపోవడం చాలా గర్వకారంగా ఉంది. ఎందుకంటే అతను చనిపోవచ్చు కానీ ప్రజల గుండెల్లో, భారతదేశం ప్రతి యువకుల గుండెల్లో కూడా ఉండిపోయే విధంగా ఈరోజు మురళీ నాయక్ గారికి దక్కింది. ఎందుకంటే అలాంటి వ్యక్తులు ఇంకా ఉండాలి. ఏరు మరణం పొందిన తర్వాత వాళ్ళు స్వామి అనేది ఉండదు వాళ్ళకి. ఎందుకంటే ఏరు మరణం పొందిన ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు అనేది ఉంటుంది, ప్రభుత్వం ఆదుకుంటుంది. అలాగే అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అక్కడికి వెళ్ళడం జరిగింది, సంఘీభావం తెలిపారు. అలాగే భారతదేశం అంతా కూడా ఈరోజు మురళీ నాయక్ గారికి కన్నీటి జరుపుకోవడం, అందరం ఇప్పుడు ప్రజలందరూ కూడా అతని కోసం అందరూ కూడా